నమస్కారం. శ్రీకాకుళం జిల్లా స్వాభిమాన్ ఇది ఒక దివ్యాంగుల కోసం స్పెషల్ గ్రీవెన్స్ డే మనం జిల్లాలో స్టార్ట్ చేసాం. రెండో ఇది టైం ఇది మనం తీసుకున్నాం. ప్రతి ఒక్క నెల శుక్రవారం, మూడో శుక్రవారం, ఈసారి 4వ శుక్రవారం పెట్టడం జరిగింది. లాస్ట్ టైం అదే కొంచెం సెలవు అవడం వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ అవడం వల్ల ఫోర్త్ ఫ్రైడే ఈసారి పెట్టాం. లాస్ట్ ప్రోగ్రాంలో మనకి చాలా ప్రాబ్లమ్స్ తెలిసింది. అంటే మన ఈ గ్రీవెన్స్ ఎలా తీసుకోవాలి, అదే కూడా కొన్ని మనకి డౌట్స్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం ఈ జెడ్పీ మీటింగ్ హాల్లో ఇక్కడ ఒక ర్యాంప్ పెట్టేసి వాళ్ళ కోసం, అంటే స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ కోసం ఒక స్పెషల్ కౌంటర్స్ మనం ఇక్కడ పెట్టాం. అప్పుడు మన కలెక్టరేట్ ఆఫీస్లోనే ఆ ప్రోగ్రామ్ మనం పెట్టడం వల్ల అక్కడ కొంచెం అక్కడ డిలే జరిగింది. బట్ ఈరోజు చాలా చక్కగా గ్రీవెన్స్ తీసుకొని నా దగ్గర రావడం, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇక్కడ ఉండడం, అట్లీస్ట్ కొంతవరకు మనం ప్రాబ్లమ్స్ మన లెవెల్లో సాల్వ్ చేస్తాం. మన దగ్గర ఈరోజు ఒక 41 గ్రీవెన్సెస్ వచ్చింది. దీంట్లో ప్రధాన మెయిన్ గ్రీవెన్స్ పెన్షన్స్లో కూడా చాలామందికి ఈ సదరం సర్టిఫికేట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. సదరం సర్టిఫికేట్లో ప్రాబ్లం అంటే ఇప్పుడు నాకు రావాల్సిన పెన్షన్ డిజబిలిటీ పర్సంటేజ్ ఒక 60 పైన ఉండాలి. సార్ చూడండి సార్, నేను ఎక్కలేకపోతున్నాం, అయినా సరే నాకు ఒక 30%, 40% మాత్రమే వచ్చింది. లాస్ట్ టైమే చెప్పినట్టు ఈసారి కూడా మన GGH గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోనే స్పెసిఫిక్గా ఒక టీం పెట్టేసి, స్పెసిఫిక్గా ఒక సీనియర్ డాక్టర్స్ టీం పెట్టేసి, ఇది అన్నీ ఒక రివ్యూ అప్లికేషన్స్ లాగా ఉన్నాయి. ఆల్రెడీ మీ దగ్గర ఒక పెన్షన్ అంటే సదరం సర్టిఫికేట్ ఉంది, దీని మీద మీరు ఒక రివ్యూ అడుగుతున్నారు. కాబట్టి చాలా సీనియర్ డాక్టర్స్ GGH నుంచి ఒక టీం పెట్టేసి ఇలాంటి అప్లికేషన్స్ నేను చూసుకోమని చెప్పాను. అదే ఈరోజు కూడా అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా చాలామందికి గతంలో ఇచ్చిన సదరం సర్టిఫికేట్ అదే టెంపరీ అవడం వల్ల మళ్ళీ మనం రిన్యూ చేయడానికి లేదు. అలా కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా మన దగ్గర వచ్చింది. దీనికి కూడా స్పెసిఫిక్గా DCHS మన డాక్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా గతం కంటే ఈరోజు కొంచెం తక్కువ వచ్చింది. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే జాబ్ ప్రొవైడ్ చేయడానికి ఈరోజు కొంచెం తక్కువ, బట్ లాస్ట్ వీక్ చాలా ఎక్కువ వచ్చింది. మనకి స్పెసిఫిక్గా ఈసారి అంటే ప్రోగ్రామ్ కొత్తది కాదు, బట్ కానీ కొంచెం ఫోకస్ పెట్టుకొని డిజేబుల్డ్ అంటే స్పెషల్లీ ఏబుల్డ్ కోసం స్పెసిఫిక్ జాబ్ రికమెండేషన్స్తో, స్పెసిఫిక్ కలెక్టర్ రికమెండేషన్స్తో కొన్ని జాబ్స్ మనం ప్రైవేట్ సెక్టర్లో మనం ఇస్తున్నాం. ఉదాహరణగా ఈరోజు ఒక ఇద్దరు మాట రావు, ఓకే, సో బట్ కానీ వాళ్ళకి వినిపిస్తుంది, హెల్తీగా ఉన్నారు, చాలా ఫిట్గా ఉన్నారు, యంగ్గా ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఇప్పుడు మన శ్రీకాకుళంలోనే లోకల్లోనే రిలయన్స్లో అంటే కళానికేతన్లో జాబ్ ఇవ్వడం జరిగింది. అదే మనకి లాస్ట్ మంత్లో తీసుకున్న ఒక జాబ్ మేళాలో వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి ఇక్కడి నుంచి విశాఖపట్నం అక్కడ పంపించి అక్కడ అంత ట్రైనింగ్ తీసుకొని, అది బేసికలీ ఇది ఒక హాస్పిటాలిటీ అండ్ సర్వీస్ సెక్టర్, దీంట్లో ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి అక్కడ ఉండడం, అక్కడ ఫుడ్ అంతా సౌకర్యం ఇస్తూ మళ్ళీ శ్రీకాకుళంలో జాబ్ ప్లేస్మెంట్ ఇప్పటి వరకు ఒక 12 మందికి మనం ఇచ్చాం. దీంట్లో ఇద్దరికి మనం ఈరోజు ఒక జాబ్ లెటర్స్ అంటే జాబ్ అలాట్మెంట్ లెటర్స్ కూడా మనం ఇచ్చాం. చాలా సంతోషం, నిజంగా చాలా సంతోషం. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక 10,000 నుంచి ఒక 12,000, 13,000 అలాంటి శాలరీస్ కూడా అక్కడ ఆ సంస్థ నుంచి అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ నుంచి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్ ఇలాంటి ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కువ ఇవ్వమని నేను ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా దీంట్లో కూడా కొన్ని ఇష్యూస్ అంటే మన ఈరోజు ఇచ్చిన జాబ్ వాళ్ళకి మాట రావు, బట్ కొంతమందికి ఈ కళ్ళు కనపడట్లేదు, అంటే బేసికలీ బ్లైండ్, వాళ్ళకి ఆ హాస్పిటాలిటీ సర్వీస్లో జాబ్స్ ఇవ్వడం కొంచెం కష్టం. బట్ కానీ వాళ్ళకి కాల్ సెంటర్లో జాబ్ మనం ఇవ్వచ్చు. సో ఆ కాల్ సెంటర్స్లో ఉన్న కంపెనీస్కి స్పెసిఫిక్గా ఈరోజు మళ్ళీ అడ్రస్ చేస్తూ వాళ్ళకి ట్రైనింగ్ కావాలి, ఆ ట్రైనింగ్ కూడా ఇస్తూ లెటెస్ట్ ట్రై దాట్ ఆల్సో. ఇప్పుడు మన బ్లైండ్ పర్సన్స్కి మనం జాబ్ ఇవ్వచ్చా లేదా, అది కూడా లెటెస్ట్ కూడా ట్రై. సో స్లోగా ఈ స్వాభిమాన్ ఈ యొక్క ప్రోగ్రామ్ ఒకటి గ్రీవెన్సే కాకుండా
ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్లో ఈ ర్యాంప్ పెట్టడం, ఇది కాకుండా ఈరోజు కొన్ని ఇష్యూస్ కూడా మన దృష్టికి తీసుకొచ్చారు. లో లయింగ్ బస్సెస్ అంటే లో లెవెల్ బస్సెస్ ఆర్టీసీ నుంచి మన జిల్లాకి అంటే వైజాగ్ నుంచి శ్రీకాకుళంకి ఒక 6 బస్సెస్ కంటిన్యూస్గా ఇక్కడ ప్లై అవుతున్నాయి, అంటే ఇక్కడ తిరుగుతున్నాయి చెప్పారు. బట్ కానీ అదే ఏసీ బస్సెస్ ఉండడం వల్ల దీంట్లో స్పెషల్ ఏబుల్ పర్సన్స్కి ఫ్రీ పాస్ లేదు. ఇది కాకుండా అక్కడ కూడా ఎక్కడం అది కొంచెం ప్రాబ్లం ఉంది చెప్పారు. సో కాబట్టి ఆర్టీసీ వాళ్ళకి కూడా ఈరోజు ఆర్ఎం వచ్చారు. సో మన శ్రీకాకుళం నుంచినే మనం స్టార్ట్ చేస్తాము. స్పెషల్గా ఒక ప్లాట్ఫామ్ కట్టేసి ఆ బస్లో ఈజీగా ఎక్కడానికి అక్కడ సౌకర్యం కలగడం, అక్కడ స్పెషల్లీ ఏబుల్డ్ ఒక సపరేట్ క్యూ పెట్టడం, అక్కడ ఒక హెల్ప్ డెస్క్ అదే ఆర్టీసీ కాంప్లెక్స్ లోపల ఉంది, అది కూడా బయట తీసుకురావడం, అలాంటి కొన్ని డిసిజన్స్ కూడా ఈ మీటింగ్లో అంటే ఈ మన ప్రోగ్రాంలో మనం తీసుకున్నాం. ఈ ప్రోగ్రామ్ అంటే ఓన్లీ డిజేబుల్డ్ గురించి కాకుండా సీనియర్ సిటిజన్స్ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేశారు. మనకి 2 స్టాట్యూటరీ మీటింగ్స్ తీసుకోవాలి. ఆ మీటింగ్స్ కూడా మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ సందర్భంగానే మనం తీసుకున్నాము. అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. దీంట్లో మరీ ముఖ్యంగా సీనియర్ సిటిజన్ కేసెస్ అదే ఎలా అమౌతులుతున్నాయి జిల్లాలో, దీని మీద ఒక మీటింగ్ కూడా మనం ఈరోజు పెట్టాం. దీంట్లో కూడా ఆర్డీఓ లెవెల్లో అంటే సబ్ డివిజన్ లెవెల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క శనివారం లేకపోతే శుక్రవారం డిపెండింగ్ అపాన్ ఆర్డీఓస్ టైం ఆ మీటింగ్స్ ఖచ్చితంగా అంటే ఆ కేసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి. దీని మీద ఏదైనా అపీల్ ఉంటే ఖచ్చితంగా కలెక్టరేట్ ఆఫీస్కి కూడా వాళ్ళు తీసుకురావాలి. ఎస్ సెక్షన్ కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ప్రతి ఒక్క వారం ఒక 1 డే కలెక్టరేట్ నుంచి ఆ కేసెస్ మీద కూడా కలెక్టర్ అంటే నేను కేటాయిస్తాను. సో ఇలాంటి ఇష్యూస్ కూడా మన సీనియర్ సిటిజన్స్ చూడాల్సిన